మహర్షి దయానంద సరస్వామీజీ ఆయన జన్మించింది యజుర్వేద శాఖ శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గారు ఆ కాలంలోనే 1824 సంవత్సరంలోనే ఆయన ఒక తహసీల్దార్ ఉద్యోగం అంటే జమీందార్ ఆ కాలంలో అంత ఉన్నత ఔదుచ్య కుటుంబంలో జన్మించిన దయానంద సరస్వతి స్వామీజీ చిన్నతనంలోనే ఈశ్వర సాక్షాత్కారం కావాలనే కోరిక కలిగి ప్రయత్నం చేస్తే దాని గురించి ఎవరు ఆ ఈశ్వర సాక్షాత్కారాన్ని దృశ్యం కంటితో చూసేది పరమాత్మ కాదు కదా, కానీ నాకు కావాలంటే అది ఇక్కడ ఎవరికి సాధ్యం కాక తన ఇల్లు వదిలిపెట్టేసి అడవులకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ గుళ్ళల్లో దేవుడు ఉన్నట్లయితే వీళ్ళు ఋషులు వాళ్ళందరూ యోగులు మునులు గుళ్ళోనే ప్రార్థన చేయాలి కదా, అడవుల్లో ఆశ్రమాలు కట్టుకొని అక్కడ మంచులో హిమాలయాలు ఎందుకు తపస్సు చేస్తున్నారు దేవుడి గురించి అని తెలుసుకొని అక్కడికి వాళ్ళ దగ్గర చేరిపోతాడు. అక్కడ ఆయన యోగ సాధన చేసి ఆశ్రమాల్లో విద్యను పొంది అప్పటి వరకు భారతదేశంలో మూఢమైన విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో దేవుడి గురించి, అలాగే సామాజికమైనటువంటి మూఢ విశ్వాసాలు కూడా ఉన్నాయి. జంతువులను చంపేసి దేవుడికి పెట్టాలి, ఇలాంటివి ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఉన్నాయి దైవం విషయంలో. అలా సామాజిక విషయాలు ఏంటంటే సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యని పాడికి కట్టేసి కాల్చేయటం, అలాగే బాల్య వివాహాలు, చిన్న వయసులో ఏమీ తెలియని విషయంలో వయసులో పిల్లలకి వివాహాలు చేయటం, వితంతు వివాహాలు, ఇవన్నీ ఇలాంటివన్నీ ఆయన దాని మీద చాలా పోరాటం చేసి ఆయన జీవితాన్ని దీనికోసం అర్పించారు. అలాగే దేశభక్తి, దేశానికి స్వాతంత్రం కావాలి, స్వరాజ్యము మా జన్మ హక్కు, ఈ భూమిలో పుట్టిన వాళ్ళ హక్కు ఏంటంటే ఈ దేశాన్ని మేమే స్వతంత్ర పాలించుకుని మా జన్మ హక్కు అనే విషయాన్ని కూడా ఆ రోజున ఆయన ప్రతిపాదన తీసుకొచ్చి లండన్ కూడా వెళ్ళి విక్టోరియా మహారాణితో మాట్లాడడం జరిగింది. దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, సమాజం పట్ల ఒక స్పృహ ఉంది, సమాజాన్ని బాగు చేయాలనేటువంటి. అందుకే ఆయన ఒక నినాదాన్ని ఇచ్చారు, కృణ్వంతో విశ్వం ఆర్యం. విశ్వం అంటే సమస్త మానవులు ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కృణ్వంతో విశ్వం ఆర్యం. ఆర్యం అంటే అదొక సమాజము సంఘము ఏదో మిషనరీ కాదు. ఆర్య అనే శబ్దానికి అది సంస్కృత పదం ఆర్య అనేది. దానికి అర్థం ఏంటంటే శ్రేష్ఠుడు, మానవులు శ్రేష్టంగా జీవించాలి, వారి దుష్టగుణాలను విడనాడి అపవిత్రమైన కార్యక్రమాన్ని వదిలేసి శ్రేష్ఠులుగా జీవించాలనేది ఒక గొప్ప నినాదం. అది ఏ మానవుడు అంగీకరించకుండా ఎవరూ ఉండడు. ఏదో కొంతమంది దుర్మార్గులు అయితే శ్రేష్టంగా వద్దని రాక్షస కృత్యాలతో చేస్తే చేయొచ్చు, కానీ అలాగ మానవులందరినీ ఉద్ధరించడం కోసం ఆయన దేహాన్నే త్యాగం చేశారు. అలాంటి మహాపురుషుడిని మనం స్మరించుకోవాలి, ఆ మార్గంలో నడవాలి. దానికి విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు, ఆయన విమర్శించే వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు యజుర్వేద మంత్రం ఏదేంటంటే యజుర్వేదం 3వ అధ్యాయం, ఇది 50వ మంత్రం. ఈ మంత్రంలో ఉద్దేశం ఏంటంటే సందేశం, పరమాత్మ ఇచ్చే సందేశం, ఇచ్చు పుచ్చుకొని వ్యవహారము ఎట్లుండాలి అంటే మనం వ్యావహారికంలో ఇవ్వడం తిరిగి పుచ్చుకోవడం అనేది వ్యవహారం ఎలా ఉండాలనేది వేద మంత్రంలో తెలియజేస్తున్నారు. ఓం దేహి మే దదామి తే నిమే దేహి నితే దధే నిహారం చ స్హరాసి మే నిహారం నిహారాణి తే స్వాహ. ఈ స్వాహ అనే పదానికి ఏంటంటే నా ఈ వాణి సత్యోపేతమగాక, అసత్యం కాదు. ఈ మంత్రంలో ఏదైతే చెప్తున్న విషయాలు ఉన్నాయో అవన్నీ సత్యమే అని అంగీకరించడానికి స్వాహ అంటాం. ఇక్కడ ఈ పదార్థాలు వేసినప్పుడు కూడా మనం పలికే పదాల్లో స్వాహ అంటే ఇది సత్యమే, నేను చేసిన యజ్ఞం సత్యం, ఇందులో వేసిన పదార్థాలు సత్యం, శుద్ధమైన ఇవన్నీ. దీనికి పదార్థం ఏంటంటే ఓ మిత్రమా అనే సంబోధన చేస్తూ నీవు స్వాహ హృదయముననున్న సత్యవాణిని చెప్పుచున్నట్లే
మే నాకు ఈ వస్తువులను దేహి ఇమ్ము, నేను తే అంటే నీకు ఈ వస్తువును దదామి ఇవ్వగలను, నా వస్తువును నిధేహి ధరించుము, దాచి ఉంచుము, తే నీ ఈ వస్తువును నిధదే ధారణమనర్చుచున్నాను, మే నాకు నిహారం వెలచే కొనదగని వస్తువును అని ఖరీదు కట్టలేనటువంటి వస్తువుని హరాసి వసగము, తే నీకు నిహరం పదార్థముల వెలను నిహరాణి నిశ్చయముగా అవసంగెదను, స్వాహ ఈ వ్యవహారములన్నీ సత్యవాకుతో చేయవలయును అనేది ఈ మంత్రంలో చెప్పబడింది. దీని యొక్క భావార్థము సూక్ష్మంగా, మనుష్యులందరూ పరస్పరం ఇచ్చుపుచ్చుకుని వ్యవహారములను నీతి నిజాయితీతో జరుపవలెను, అటులో నచ్చినప్పుడే ప్రతిష్టతో పాటు సుఖమును పొందెదరు, అందరి కార్యములు సరళముగా నెరవేరును, మిథ్యా వ్యవహారము వలన అప్రతిష్ట పాలగుటియే గాక దుఃఖములను అనుభవించవలసి వస్తుంది, కార్యములు నెరవేరుట కష్టతరము. ఇది ఇందులో ఉన్న భావార్థము. ఇక్కడ మనుషులు సమాజం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. అన్ని విషయాల్లో ఇవ్వడంలోనూ మనం నిజాయితీ కలిగి ఉంటే ఎదుటి వ్యక్తి కూడా మనకి నిజాయితీతో ఇస్తాడు. ఈ ఇచ్చిపుచ్చుకోవడం రెండిట్లో నిజాయితీ ఉండాలి. ద్రోహబుద్ధితోనూ లేదంటే ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు మనకు పనికిరాని పదార్థం ఏదో గుళ్ళిపోయిందో పాడైపోయింది ఇవ్వటం కాకుండా వాళ్ళకి మంచివే వాళ్ళు ఇవ్వదలుచుకుంటే, అలాగే తీసుకునేటప్పుడు కూడా మంచి పదార్థాలు తీసుకోవాలి. ఈ రకంగా చేయటం అని ఏంటంటే మనకు ప్రతిష్ట పెరుగుతుంది. పలానా వారు ఏది ఇచ్చినా మంచిగా ఇస్తారు, పనికొచ్చేది ఇస్తారు అనేది ఓ ప్రతిష్ట వస్తుంది. అందరి యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కాబట్టి మిథ్యా వ్యవహారం చేస్తే అప్రతిష్ట పాలవుతుంది. మోసపూరితంగా ఎదుటివాడికి ఏదైనా ఇవ్వటము తీసుకోవడం జరిగితే అబద్ధం ఆడి తీసుకోవటము చేయటం వలన, ఇలాంటి వాటి వలన ఏంటంటే అది తెలిసిన తర్వాత మన గురించి మన ప్రతిష్ట పోతుంది. కాబట్టి సత్యవంతముగా పనులు చేయాలి. దుఃఖములు పాలకుండా ఉండాలంటే మనం నిజాయితీగా వ్యవహరించాలని ఈ మంత్రం యొక్క ఉద్దేశం. ఓ